నమస్కారం. అమ్మవారి ఆరాధనకు మూలమైనది, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లలితా సహస్రనామం ఉద్భవించిన పుణ్యక్షేత్రం ఎక్కడుంది? ఈ విశేషాలు మన ఆర్ఎంకే టీవీలో తెలుసుకుందాం. పరమేశ్వరుడు మేఘనాథ స్వామిగా, జగన్మాత పార్వతీదేవి లలితాంబికగా ఆవిర్భవించిన దివ్యక్షేత్రం తిరుమియాచూర్ ఆలయం. ఇది తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలో ఉంది. పాండాసురుడనే రాక్షసుడు ఋషులను, దేవతలను హింసించేవాడు. అతని బాధలు పడలేక వారు జగన్మాత పరాశక్తికి మొరపెట్టుకున్నారు. దీంతో వారి బాధలు తీర్చేందుకు మాత యజ్ఞగుండం నుంచి శ్రీచక్ర రథంపై ఆసీనురాలై లలితాంబిక నామధేయంతో ఆవిర్భవించింది. పాండాసురునితో భీకరంగా పోరు చేసి అతన్ని సంహరించింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమెను భూలోకానికి వెళ్ళి మనోన్మణి అనే పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు అమ్మను ఆదేశించాడు. శివుని ఆదేశంతో ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా అత్యంత దయామయురాలిగా మారిపోయింది. అనంతరం వాగ్దేవతలను సృష్టించి తనకు సహస్రనామాలతో పూజ చేయమని కోరిందట. ఈ సహస్రనామాలను నేడు లలితా స్తోత్రంగా పిలుస్తున్నాం, స్మరిస్తున్నాం, పారాయణలు కూడా చేస్తున్నాం. పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. జగన్మాత శ్రీచక్రరాజ సింహాసనంపై అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తోంది. తమిళ మాసమైన చితిరాయ్ అంటే ఏప్రిల్ నుండి మే మధ్యకాలంలో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామి చరణాలను తాకుతాయట. ఆయుష్ పెంపు కోసం ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 60-80వ జన్మదినాలను స్వామి సన్నిధానంలో చేయడం ఎంతో పుణ్యంగా భక్తులు భావిస్తారు. ఈ ప్రాంతంలోనే గరుత్మంతుడు, అతని సోదరుడు అరుణ, వానర రాజులు వాలి, సుగ్రీవ, యమధర్మరాజు, శనేశ్వరుడు పూజలు నిర్వహించారని పురాణ కథనం. ఆయుష్ పెంపు కోసం యమధర్మరాజుకు ఇక్కడ హోమాలు నిర్వహిస్తారు. జగన్మాత లలితాంబికను సౌందర్య నాయికగా కూడా కొలుస్తారు. ఇక్కడ వెలసిన దుర్గమ్మ వారికి 8 చేతులు ఉండడంతో సుఖబ్రహ్మదేవిగా ఆరాధిస్తారు. లలితాంబికకు హయగ్రీవుడు భక్తుడు. లలితా సహస్రనామాల గురించి అగస్త్యునికి వివరిస్తాడు. యావత్ విశ్వంలో ఈ నామాలను స్తుతించేందుకు అనువైన క్షేత్రం ఏది అని అడుగగా తిరుమియాచూర్ అని హయగ్రీవుడు వెల్లడిస్తాడు. దీంతో అగస్త్య మహాముని తన సతీమణి లోపాముద్రతో కలిసి ఈ క్షేత్రానికి చేరుకొని లలిత అమ్మవారి సన్నిధిలో సహస్రనామాలు జపిస్తాడు. దీంతో సంతోషించిన అమ్మవారు వారి ముందు నవరత్నాలు పొదిగిన హారం ధరించి ప్రత్యక్షమైనట్లు స్థల పురాణం చెబుతుంది. అమ్మవారి సన్నిధిలో లలిత సహస్రనామాలను పఠిస్తే అన్ని రకాల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. చూశారు కదా, ఇలాంటి మరొక పుణ్యక్షేత్ర విశేషంతో మళ్ళీ కలుసుకుందాం.